మొన్న కుర్రని అడిగాను, సార్ జాబ్ వచ్చింది సార్ నాకంటే, ఒరే సరేరా వెల్ డన్ కంగ్రాచులేషన్స్, మరి ఈఎస్ఐసి తీసుకున్నాం అంటే, సార్ ఈఎస్ఐసి ఎందుకు సార్, నెలకి 300 రూపాయలు కట్ చేస్తారు, 300 రూపాయలకు ఒక బిర్యానీ వచ్చింది నాకు, ఎందుకు సార్ ఈఎస్ఐసి అన్నాడు. ఒరే నీకు అసలు బుర్ర ఉందారా? ఈఎస్ఐసి అంటే ఏమనుకున్నావు? నీకు ఊరికే వాడు డబ్బులు కట్ చేయట్లేదు. ఈఎస్ఐసి ద్వారా నీ ఫ్యామిలీకి, నీ పేరెంట్స్ కి, నీకు పెళ్ళైతే నీ పెళ్ళాం పిల్లలకి, ప్రతి ఒక్కరికి ఫుల్ హెల్త్ కవరేజ్ ఉంటుంది. ఒకవేళ కనుక ఆ ఈఎస్ఐసి సెంటర్స్ మిమ్మల్ని ట్రీట్ చేయలేకపోతే మిమ్మల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, బిగ్ హాస్పిటల్స్ కి మిమ్మల్ని రిఫర్ చేస్తారు. బిగ్ హాస్పిటల్స్ లో పెద్ద బ్రెయిన్ సర్జరీలు, హార్ట్ సర్జరీలు, పొట్ట సర్జరీలు, లేకపోతే స్టెంటులు, బైపాస్లు, పేస్ మేకర్లు, ప్రతిదీ ఫ్రీగా చేస్తారు. ఇది అందరికీ తెలియదు అనమాట. ఈ ఈఎస్ఐసి స్కీమ్ అనేది ఎవరైనా సరే ఉద్యోగం చేసేటప్పుడు ఒక పెద్ద ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో కానీ, లేకపోతే ఏదైనా చిన్న సోప్ ఫ్యాక్టరీనో, లేకపోతే చిన్న మొబైల్ స్టోరో, లేకపోతే కిరాణా కొట్టో, ఎక్కడైనా సరే మినిమం 10 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఆ ఇన్స్టిట్యూట్ అనేది ఈఎస్ఐసి కింద రిజిస్టర్ అవ్వాలి. సో ఈఎస్ఐసి లో ఏంటంటే ఎవరికైతే 21,000 శాలరీ, 21,000 కంటే నెలకి శాలరీ తక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఈఎస్ఐసి బెనిఫిట్స్ వస్తాయి అనమాట. అదే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 24,000-25,000 కూడా లిమిట్ ఉంటుంది అనమాట. ఈఎస్ఐసి స్కీమ్ లో ఏంటంటే మీ శాలరీలో నుంచి ఒక 3.25% ఏంటంటే నీకు జాబ్ ఇచ్చిన వాడు, మీ కంపెనీ వాడు పే చేస్తాడు. మిగతా 0.75% మీకు మీరు పే చేసుకోవాలన్నమాట. అంటే మీ శాలరీ నుంచి కట్ అయిపోద్ది. మొన్న ఒక పేదావిడండి జస్ట్ ఊడ్స్తుంది, స్వీపర్, ఒక మొబైల్ స్టోర్ లో స్వీపర్ అనమాట. ఆమె వాళ్ళ హస్బెండ్ కి 2 స్టెంట్లు వేయించిందండి గుండెల్లో. అని మామూలు క్యాజువల్ గా అడుగుతున్నాను, ఏంటమ్మా అంటే, అండి నేను ఊడ్చుకుంటానండి, నా జీతం 8,000, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళ హస్బెండ్ కి స్టెంట్ వేయించుకొని వెళ్ళింది. కెన్ యూ ఇమాజిన్? అంటే చాలా మందికి తెలియదు, ఏదో చిన్న ఉద్యోగాలు జాయిన్ అవుతున్నాం అనుకుంటారు కానీ అక్కడ ఈఎస్ఐసి ఉందా? ఈఎస్ఐసి వల్ల ఎంత ఆడవాళ్ళకి ఇంకా మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత ఒక 10-11 మంత్స్ తర్వాత ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మీరు ప్రెగ్నెంట్ అయితే మీకు 6 మంత్స్ మెటర్నిటీ లీవ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద శాలరీ మీకు ఫ్రీగా పే చేస్తారు. అర్థమైందా? తర్వాత మీరు సిక్ గా ఉంటే సిక్ బెనిఫిట్స్ ఉంటాయి. లేకపోతే మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఏమన్నా ఇంజురీ జరిగినా సరే దాని బెనిఫిట్స్ ఉంటాయి. పొర్రపాటున ఎవరైనా సరే వారు వర్క్ చేస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోయినా సరే వాళ్ళకి వచ్చే ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారు. చూడండి భయ్య, ఒక పర్సన్ కి ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే గుడ్ క్వాలిటీ హెల్త్ ఇన్సూరెన్స్ మినిమం 10,000. మా పేరెంట్స్ కి తీసుకోవాలంటే వాళ్ళిద్దరికి కలిపి 50 సంవత్సరాలు దాటితే 30,000 per year కడుతున్నాం. ఒక ఫ్యామిలీకి, ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీ, తల్లి తండ్రి 2 చిన్నపిల్లలు తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 25,000 ఇన్సూరెన్స్ కి కట్టాల్సి వస్తుంది. ఇలా ఈఎస్ఐసి కనుక ఉంటే కనుక ఈ ఒక్క ఉద్యోగంతో మీ డిపెండెంట్ పేరెంట్స్ ని, మీ వైఫ్, పిల్లల్ని అందరికీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఇచ్చేయచ్చు భయ్య. చెప్తున్నాను, అంటే మీరు జీతం పెరిగే కొద్దీ మీకు ఈఎస్ఐసి బెనిఫిట్స్ పోతాయి, నేను ఒప్పుకుంటాను. చిన్న ఉద్యోగాలు అని చెప్పేసి మేము జాయిన్ అవ్వము అనుకోకండి. ఏదైనా ఉద్యోగం వస్తే ఆ ఈఎస్ఐసి అనేది కనుక ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి, అక్కడే వర్క్ చేయండి. మీకు వేరే ఇంకా బెటర్ ఆప్షన్స్ వచ్చినప్పుడు, మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకునే అంత స్తోమత మీకు వచ్చినప్పుడు, మీరు అందరికీ ఇన్సూరెన్స్ కవర్ తీసుకునేటప్పుడు వెల్ అండ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. గవర్నమెంట్స్ పేదవాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇస్తా ఉంటాయి, కానీ కొన్ని తెలియదు అనమాట జనాలకి. సో ఈ వీడియో ఎవరికో ఒకరికి హెల్ప్ చేస్తుంది భయ్య. మీకు డబ్బు ఉంది, మీరు ఆల్రెడీ పే చేసుకోగలుగుతారు అంటే వెల్ అండ్ గుడ్. కానీ ఒకవేళ కనుక చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, జస్ట్ మీరు షేర్ చేసేయండి ఈ వీడియోని, స్టేటస్ స్టోరీయో పెట్టుకొని షేర్ చేయండి భయ్య. ఇట్ విల్ హెల్ప్ సంబడి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.